హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము మొదటి వచనం నుంచి చూసుకుందామా. ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయగలదే గాని ఆ వస్తువుల నిజస్వరూపము గలది కాదు గనక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడూ సంపూర్ణ సిద్ధి కలగజేయనేరవు. అలాగు చేయగలిగిన ఎడలా సేవించు వారొక్కసారే శుద్ధపరచబడిన తర్వాత వారి మనస్సాక్షికి పాపజ్ఞాప్తి ఉండదు గనక వాటిని అర్పించుట మానుదురు కదా. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకమును వచ్చుచున్నవి. ఏలైనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయట అసాధ్యము. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి. పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటగా ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. బలుల అర్పణలు పూర్ణ హోమములు పాప పరిహారార్థ బలులు నీవు కోరలేదనియు అవి నీకు ఇష్టమైనవి కావనియు పైన చెప్పిన తర్వాత 9వ వచనం నుంచి మనం జాగ్రత్తగా ఆలోచిద్దాం. వాక్యమును గమనిద్దాము. 9వ వచనం చదువుకోండి, మీరు చదవండి. ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి. ఆ రెండవ దాన్ని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు. రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దాన్ని ఏం చేస్తున్నాడు? కొట్టివేస్తున్నాడు అని రాయబడి చూడండి. 7వ అధ్యాయము 18వ వచనం కూడా చదువుకుందాం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 18వ వచనం. ఆ ధర్మశాస్త్రము చూసారా, ఆ ధర్మశాస్త్రం ఏం చేయలేకపోయింది? దేనికిని సంపూర్ణ సిద్ధి కలగజేయలేదు గనుక ముందియబడిన ఆజ్ఞ అదిగో ఏమైపోయిందంటది? బలహీనమైనందున అది ఏమైపోయింది? నిష్ప్రయోజనమైపోయినందునను అది ఏం చేయబడింది? ఇప్పుడు నివారణ చేయబడి ఉన్నది. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంటే ప్రవేశపెట్టబడెను. దీని ద్వారా దేవుని యొద్దకు అంటే ఆ ధర్మశాస్త్రం ద్వారా ఏ ఒక్కరు కూడా దేని దగ్గరికి పోలేరా? దేవుని దగ్గరికి వెళ్ళలేరు. దేవుని దగ్గరికి వెళ్ళలేరు. ఏ ఒక్కరు వెళ్ళలేరు. చెప్పండి, దేవుని దగ్గరికి వెళ్ళిన ఒకే వ్యక్తి యేసుక్రీస్తు. దేని ద్వారా వెళ్ళాడు? క్రొత్త నిబంధన ద్వారా వెళ్ళాడు. అందుకే ఏ వ్యక్తి కూడా ఇంకా పాతాళ లోకంలోనే పరదేశంలోనే ఉన్నారు. కానీ మనమైతే ఇప్పుడు దీని ద్వారా ఎక్కడికి వెళ్తున్నాము? దేవుని దగ్గరికి వెళ్తున్నాము. దేనికిని ఏం చేయలేకపోయిందంటది? సంపూర్ణ సిద్ధి చేయలేకపోయింది. అది బలహీనమైందట. ఏదంటది? మరి అదే బలహీనమైనప్పుడు బలహీనులైన మనల్ని ఎలా బలవంతం చేయగలదు? చేయలేదు. నిష్ప్రయోజనమైందంటది. ఏదది? దాన్ని 6వ అధ్యాయం 1వ వచనంలో ఏం చెప్పాడు చూడండి. కాబట్టి అంటే ధర్మశాస్త్రానుసారంగా మనము క్రియలు చేసిన ఆ క్రియలన్నీ ఏంటివి? అంతే, జీవం లేని క్రియలు. ఎన్ని చేసినా కూడా ధర్మశాస్త్రానుసారంగా ఆ క్రియలన్నీ కూడా నిర్జీవం అన్నాడు. నిర్జీవం అంతే. మొత్తం కూడా వేస్ట్, జీరో. రైట్. ఒకసారి 8వ అధ్యాయం 7వ వచనం కొద్దాము. 8వ అధ్యాయం 7వ వచనము. ఏలయనగా ఆ మొదటి నిబంధన లోపం లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండనేరదు. అయితే ఆయన అపేక్షించి వారితో ఇలాగూ చెప్పుచున్నాడు. ఏమని? ప్రభు ఇట్లా నేను ఇదిగో ఒక కాలం వచ్చుచున్నది, అప్పటిలో ఇశ్రాయేల్ ఇంటివారితోనూ యూదా ఇంటివారితోనూ
నేను క్రొత్త నిబంధన చేయుదును, అది నేను ఐగుప్తు దేశములో నుండి వీరి పితరులను వెలుపలికి రప్పించుటకై వారి చెయ్యి పట్టుకుని దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఏలైనగా వారు నా నిబంధనలో నిలవలేదు. వారు నా నిబంధనలు ఏం కాలేదు? నిలవలేదు. గనుక నేను వారిని అలక్ష్యము చేసి తిని. ప్రభు చెప్తున్నాడు, ఆ దినములైన తర్వాత. ఏ దినములైన తర్వాత? పాత నిబంధన దినములు అయిన తర్వాత ఇశ్రాయేలు ఇంటి వారితోనూ నేను చేయబో నిబంధన, వారి మనస్సులో నా ధర్మ విధులను. అంటే పాత నిబంధన మనస్సులో పనిచేయదా? పనిచేయదు. మనస్సు మీద అది పనిచేయదు. మనస్సును మార్చలేదు. వారి హృదయముల మీద వాటిని, పాత నిబంధన హృదయాల మీద వ్రాయదా? వ్రాయదు. హృదయాల మీద రాసేది కాదు అది. నేను వారికి దేవుడనై ఉందును, వారు నాకు ప్రజలై ఉందురు. ఇదే ప్రకటన గ్రంథంలో మళ్ళీ రాయబడి ఉంటుంది. వారిలో ఎవడును ప్రభువును తెలుసుకొనడని తన పట్టణస్థులకైనను తన సహోదరునికైనను ఉపదేశము చేయడు. వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను గూర్చి తెలుసుకుందరు. నేను వారి దోషముల విషయమై దయ కలిగి. అంటే దేవుడు ఏం చేశాడు మన పట్ల? ఈ మాట మనము మంచి సమరయుడు విషయంలో చూస్తాం. జాలిపడి దగ్గరకు వచ్చాడని. వారి పాపములను ఇక ఎన్నడను జ్ఞాపకము చేసి కొననని ప్రభు సెలవిచ్చున్నాడు. అంటే మన పాపాలు ఎన్నడూ కూడా ఇంకా ఏం చేయడు? జ్ఞాపకం చేసుకోడు అని బైబిల్ చెప్తుంది. అంటే అర్థం ఏంటి? ఇక్కడ కొట్టివేయబడింది. పాత నిబంధన ఏమైంది ఇప్పుడు? ఆ మాటలు నేను 7వ అధ్యాయం 18 నుంచి 19 వరకు, 10వ అధ్యాయము 9వ వచనము, 8వ అధ్యాయం 7 నుంచి 13 వరకు నేను ఆ మాటలే చెప్పాను. ఇకపోతే 10వ అధ్యాయము 10వ వచనానికి వచ్చేద్దాం. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. అంటే యేసుక్రీస్తు శరీరము సిలువలో అప్పగింపబడడం వల్ల లేదా బలి అవ్వడం వల్ల మనం ఏమవుతున్నామో. మరి యేసుక్రీస్తు వారు బలి కాకపోతే అంటే పాత నిబంధనలో ఉన్నందరూ పరచబడలేదు. అంటే యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత ఏమవుతారు? వాళ్ళు అది పరిశుద్ధపరచబడతారు. అంతవరకు లేదు. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు, అది దినదినము సేవ చేస్తాడు. కానీ పాపాన్ని ఏం చేయలేదంట. పాత నిబంధన కాలపు పాత నిబంధన పాపములను ఎన్నటికీ తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించుచు ఉండును. పాపాలు ఎన్నటికీ తీసివేయలేదని చూడండి. అది దేవుడిచ్చిన ధర్మశాస్త్రానికే పాపాలు తీసివేయలేనంత శక్తి ఉంటే, లేకపోతే మరి ఈరోజు ప్రపంచంలో ఉన్న మత గ్రంథాలన్నీ ఏం చేయగలవు? ఏమి చేయలేవు. 12 ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి. ఎంతకాలం నిలుస్తుంది బలి? సదాకాలం. ఒక్కసారి అర్పించిన ఈ బలి సదాకాలం. అంటే ఇక కాలం ఉన్నంత వరకు, కాలం ఎప్పటికీ ఉంటుంది కదా, కాలం ఉన్నంత వరకు ఏం చేయబడుతుంది? ఈ బలియే. ఇదొక్క బలి చాలు. ఇదొక్క బలి ద్వారా ప్రతి మనిషి పరిశుద్ధులవుతాడు. ప్రతి మనిషి పాపాలు ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోలేని స్థితిలోకి వెళ్తాయి. అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠములుగా చేయబడ వరకు కనిపెట్టుచు, అది తన శత్రువులు పాదపీఠములుగా చేయబడ వరకు. ఈ మాట ఎక్కడుంది? కీర్తన 110 చదవండి. 1 ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన మాట. నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు. ఆ తర్వాత శత్రువులుగా చేసిన తర్వాత
ఆయన శత్రువులను పాదపీఠములుగా చేయ వరకు. శత్రువులు ఎవరు? ఇప్పుడు ఈయన శత్రువులు ఎవరండి? యేసుక్రీస్తు శత్రువులు ఎవరు? యేసుక్రీస్తు శత్రువులు ఎవరు? ఆయన ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని పాటించని వారు, వారే శత్రువులు. ఆయనను సిలువేసిన వారు, వారే శత్రువులు. లూకాసు వార్త 19వ అధ్యాయం. చదవండి. 26. అందుకతడు కలిగిన ప్రతివానికి ఇయ్యబడును, లేని వాని యొద్ద నుండి వానికి కలిగినదియు తీసివేయబడునని మీతో చెప్పుచున్నాను. మరియు అదిగో నేను వారిని ఏలుటకు ఇష్టము లేని నా శత్రువులను ఇక్కడికి తీసుకొని వచ్చి. అది ఎవరా శత్రువులు? ఇశ్రాయేలీలు, యూదులు. ఎవరికి గ్రంథం ఇస్తాడో వాళ్ళే కదా లెక్క చెప్పాలి. పైనుంచి ఇచ్చింది ఏంటి? ఆ యొక్క నాణ్యములు అవన్నీ చెప్పుకుంటూ వస్తున్నాడు కదా. వారికి ఇచ్చాడు, వారు ఏం చేయలేకపోయారు, వాటిని లెక్క సంపాదించలేకపోయారు, వారు నడించలేకపోయారు, జీవించలేకపోయారు. అందుకే శత్రువులు అంటున్నాడు వారిని. రోమపత్రిక 16వ అధ్యాయము 20వ వచనంలో కూడా మనం చూడవచ్చు. రోమపత్రిక 16వ అధ్యాయము 20వ వచనంలో కూడా మనం చూడవచ్చు. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా, అంటే తొందరగా, శీఘ్రముగా, త్వరలో తొక్కిస్తాడు. ఇటు యేసుక్రీస్తు వారి పాదాల క్రింద శత్రువులు తొక్కబడతారు. తర్వాత సంఘం యొక్క పాదాల కింద సాతాను కూడా చితక త్రొక్కబడతాడు అని రాయబడింది. అంతవరకు యేసుక్రీస్తు వారు ఎక్కడ కూర్చొని ఉండాలి? ఆ తర్వాత ఆయన పైనుంచి కిందికి దిగి రావాలి అని అర్థం. అది అంతవరకు కూర్చొని అన్నాడు. అంటే ఇప్పుడు పాత నిబంధనలో చెప్పబడిన, కీర్తనలో చెప్పబడిన మాట క్రొత్త నిబంధనలో ఏమవ్వాలి? అది నెరవేరి ఉంది అని అర్థం చేసుకోవాలి మనం. ఇంకా నెరవేరలేదు అనుకోవడం పొరపాటు. నెరవేరింది అంటే యేసు పరలోకం నుంచి, సింహాసనం నుంచి కిందికి, అది కూడా అర్థం చేసుకోవాలి. ఇక పోదాం 10వ అధ్యాయము. మరలా హెబ్రీయులకు రాసిన పత్రిక. ఇంకొక మాట చూపిస్తానండి శత్రువు అనేది. ఒకసారి చూద్దాము. 66 యెషయా గ్రంథము, 66 యెషయా గ్రంథము 6వ వచనం చదవండి. యెషయా గ్రంథం 66 6వ వచనం చదవండి. ఆలకించుడి, పట్టణములో అల్లరి ధ్వని పుట్టుచున్నది, దేవాలయము నుండి శబ్దము వినబడుచున్నది, తన శత్రువులకు ప్రతీకారము చేయుచుండు యెహోవా శబ్దము. అది యెహోవా యొక్క శత్రువులు అంటే వీళ్ళు. ప్రతీకార ధ్వని కూడా ఏమవుతుంది? శబ్దం ఏమవుతుంది? వినబడుతుంది. 14వ వచనం. మీరు చూడగా మీ హృదయము ఉల్లసించును, మీ ఎముకలు లేతగడ్డి వలె యెహోవా హస్త బలము ఆయన సేవకుల ఎడల కనపరచబడును. ఆయన తన శత్రువుల ఎడల, అది ఇది నెరవేరాలి. కొత్త నిబంధనలు ఏమవ్వాలి? నెరవేరాలి. శత్రువులు శత్రువులు. ఇకపోతే తెస్సలోనికలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. తెస్సలోనికలు రాసిన మొదటి పత్రిక అనుకుంటా, 2వ అధ్యాయము 15వ వచనం. ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభు అయిన యేసును ప్రవక్తలను చంపి మమ్మును హింసించి అన్యజనులను ఆ రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడకుండా మమ్మను ఆటంకపరచుచు, అదిగో దేవునికి ఇష్టలు కాని వారు. ఎవరు చెప్పండి? యూదులు, ఇశ్రాయేలీలు. అంతే కదా. మనుషులందరికీ విరోధులున్నాయి. విరోధం అంటే అర్థం ఏంటి? శత్రువే కదా ఉన్నారు. దేవుని ఉగ్రత తుద్దుముట్టకు వారి మీదకి వచ్చేను అంటే ఆల్రెడీ వచ్చింది. అది ఆ సమయానికి వచ్చింది.
అలా కొనసాగుతుంది అని అర్థం. ఆల్రెడీ వచ్చేసింది వాళ్ళకి. ఇంకా కనుక శత్రువులు, ఎవరు శత్రువులు? ఇప్పుడు ఇవన్నీ దాన్ని బట్టి చూస్తే మనము ఏ గ్రంథానైతే ఇచ్చారో ఆ గ్రంథాన్ని పాటించకుండా ఆ గ్రంథములో యేసయ్య వస్తాడని చెబితే అది మొత్తం గ్రంథం అంతా కూడా యేసయ్య కోసం చెప్తుంది. ఆ యేసయ్యను నమ్మకపోవడమే శత్రుతత్వం. ఆ శత్రువులందరినీ కూడా యేసుక్రీస్తు వారు తన పాదాల కింద ఏం చేస్తున్నారు? ఆయన రాకడలో తొక్కబోతున్నాడు. అంతవరకు ఆసీనుడు అవ్వాలి అక్కడ. రైట్, 10వ అధ్యాయంకి వచ్చేద్దాము. 11వ వచనం కదమ్మా, 12వ వచనం. 10 ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు, పైన కూడా అదే చెప్పాడు, ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు కదా. ఇంతకు ముందు కూడా మీరు 7వ అధ్యాయంలో అదే చూశారు, సదాకాలం అన్నమాట, అవునా? ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడే వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడు ఆయను. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారికిని సదాకాలమునకు, అది అంటే ఆయన బలి సదాకాలము నిలుస్తుంది. ఆయన మనుషులు ఏం చేస్తున్నాడు? సదాకాలం పరిశుద్ధులను చేస్తున్నాడు, సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. అంటే ఒక్కసారి ఆయన బలి మనల్ని ఏం చేస్తుందంటే సంపూర్ణులు చేస్తుంది, పరిపూర్ణులు చేస్తుంది, పరిశుద్ధులు చేస్తుంది. అందుకే సంపూర్ణులు అవ్వడానికి కొనసాగుదాము అంటుంది బైబిల్. సంపూర్ణత అనగానే అర్థం ఏంటంటే యేసు మొదటి రాకడలో బలి అర్పించడం మొదలుకొని యేసు రెండో రాకడలో ఆ బలి అంగీకరించబడేదాకా సంపూర్ణత అనేది రాదు. అది సంపూర్ణత అని అర్థం. వెరీ గుడ్, కిందకు వద్దాం, మాట్లాడుకుందాం, కిందకు వచ్చి చూద్దాం. ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఏలగనగా ఈ మాట మనం ఇందాకే చదివాం కదా, ఆ దినములైన తర్వాత వారితో చేయబో నిబంధన ఇదే, నా ధర్మ విధులను వారి హృదయంలో ఉంచి వారి మనస్సు మీద వాటిని వ్రాయదును. వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికి జ్ఞాపకము చేసుకొనను అని. అది వీటి క్షమాపణ ఎక్కడ దొరుకునో లేదా ఎక్కడ కలుగునో అక్కడ పాప పరిహారార్థ బలి. అంటే ఒక్కసారి క్షమించిన తర్వాత పాప పరిహారార్థ బలి మళ్ళీ అవసరమో లేదు. పరిపూర్ణమైన క్షమాపణ అంటే దేవుడు ఇంకా మనల్ని జ్ఞాపకము చేసుకోడు, మన పాపాలను ఏం చేసుకోడు, అసలు జ్ఞాపకమే చేసుకోడు. కనుక దేవుడు ఎలా జ్ఞాపకం చేసుకోడో మనం కూడా అలాగే ఉండాలి, మన మనస్సు కూడా ఎప్పటికీ అలాగే ఉండాలి. అలాంటి స్వభావం ఉంటేనే దేవుని కుమారులుగా మనం ఏర్పరచబడతామని ఇంతకుముందు మాట్లాడాం మనం క్షమాపణ అనే ఆ యొక్క విషయాల్లో. ఇక రండి 19వ వచనానికి వద్దాం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన, ఇప్పుడు దీన్ని ఏమంటున్నాడు? మనకు ఒక మార్గాన్ని ప్రతిష్ఠించాడు, ఒక మార్గాన్ని స్థాపించాడు, నెలకొల్పాడు. అనగా అది ఎలాంటిదట? కొరతది, నూతనమైన మార్గము. రెండవది జీవము గలిది, ఆయన శరీరమును. అది ఎలా ఏర్పరచబడిందంటే ఈ మార్గము, అది శరీరమును తెర. ఆ శరీరం ఎప్పుడైతే చీల్చబడిందో, అంటే మేకులు కొట్టినప్పుడు ఏమవుతుంది? చీల్చబడుతుంది కదా, అది తెర అని అర్థం. ఆయన శరీరం అనే తెర ద్వారా మనం ఏమవుతున్నాము? ఏర్పరచబడిన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు. అది ఆయన రక్తం లేకోకుండా మనం ఎక్కడికి వెళ్ళలేము. పరిశుద్ధ స్థలంలోకి ఎవరు వెళ్తారు? యాజకుడు వెళ్తాడు. ఇప్పుడు మనం ఎవరు చెప్పండి? మనం ఎవరు? యాజకులు అని ఒప్పుకోండి, అవునా? మన నిజంగా యాజకులమే, ప్రధాన యాజకులకేమేం కాదు, కేవలం యాజకులు, ప్రధాన యాజకులము కాదు.
కనుక యేసుక్రీస్తు రక్తమును కిందకు వచ్చిన తర్వాత మనమంతా ఏమవుతున్నామో పేతురు రాసిన మొదటి పత్రిక 2:9 ప్రకారం ఏమవుతున్నామో అందరూ యాజకులు అవుతున్నాం. అంటే యాజకుడు చేయాల్సిన పని మందిరంలో ఉందా లేదా? ఇప్పుడు బాధ్యత ఖచ్చితంగా ఉంది. మనకు బాధ్యత ఉంది. మనమంతా యాజకులైనప్పుడు మనందరికీ ఏముంది? బాధ్యత ఉంది. మందిరంలో ఉన్న ప్రతి పనికి, దేవుని ఆత్మీయ మందిరంలో ఉన్న ప్రతి పనికి మనకు బాధ్యత ఉంది. యాజకుడు లోపలికి వచ్చి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఆ యాజకుడే సముఖపు రొట్టెలు తింటాడు, ఆ యాజకుడే ధూపం వేస్తాడు, ప్రార్థన, తర్వాత సముఖపు రొట్టెలు అంటే ప్రభాత భోజనము, ఆత్మీయ వాక్యము, దీపము అంటే వెలుగు, అంటే నువ్వు వెలిగి అనేకులకు వెలిగివ్వాలి. అక్కడున్న సిచ్యువేషన్ బట్టి చెప్తున్నాను నేను పరిశుద్ధ స్థలంలో. తర్వాత దేవుని ఇంటిపైని మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు. ఎవరైనా? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు. గనుకను మనస్సాక్షికి కల్ముషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి. స్నానం అంటే ఏంటి? యాజకులు ఏం చేస్తారు? గంగాళం దగ్గర స్నానం చేస్తారు. ఇప్పుడు మనము స్నానం చేయాలి. ఏంటి స్నానము? యేసుక్రీస్తు యొక్క వాక్యము, యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా మనం ఏం చేయబడుతున్నాము? స్నానం చేయబడుతున్నాం. హృదయానికండి. దేనికి? మనస్సు. పైన చెప్పాడు కదా, ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో అన్నాడు. అక్కడ ఉదకము అంటే నీరు, వాటర్. ఏంటి ఉదక స్నానం అంటే? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 26వ వచనం చదవండి ఒకసారి, చదువుదాం, పనికి వస్తుంది. బహుశా 26 అంతేనా? 25, 26. పురుషులారా మీరు భార్యలను ప్రేమించండి, ప్రేమించి కలంకము ముడత ఏదైనా లేక గాను నిలబెట్టుకునవలనని వాక్యముతో దేంతో పవిత్రపరుస్తున్నాడు? అంటే వాక్యము లేకోకుండా ఒక మనిషి పవిత్రుడు అది. అందుకే ఉతకాలి. ఏం చేయాలి? వాక్యముతో ఉతకాలి. దేంతో ఉతకాలి? వాక్యం అనే ఉదక స్నానము చేయాలి అని చెప్తుంది బైబిల్. కనుక వాక్యం వినకపోతే, వాక్యం చదవకపోతే, వాక్యము చేత మనం ఉదకపడకపోతే, స్నానం చేయపడకపోతే ఎప్పటికీ పవిత్రులం కాలేము. అంటే మన హృదయానికి, ఈ శరీరానికి కాదు, ఈ శరీరానికి ఈ నీళ్ళతో స్నానం చేసి మాలిన్యం పోతుంది, చెమట పోతుంది, వాసన పోతుంది. మన లోపల పట్టిన ముడత, మాలిన్యము, కలంకము అదంతా పోవాలంటే వాక్యము అని నీ చెవుల్లో లోపలికి వెళ్ళి ఆ హృదయం అంతా కూడా ఏమైపోయి ఉంటుంది? పాపపు స్వభావంతో ఉంటుంది. కనుక దాన్ని అంతా కూడా కడగాలంటే ఎప్పుడుతో కడగాలి? ఇప్పుడు వాక్యం అనే ఉదక స్నానం అంటే వాక్యం అనే నీళ్ళు లోపలికి వెళ్ళి ఆ హృదయాన్ని అంతా కడగాలి. ఆ చెడంతా లోపల ఉందన్నమాట. దాన్ని కడగాలంటే వాక్యంతోనే అవుతుంది. కనుక వాక్యానికి నువ్వు ఏమి ఇవ్వాలి? అవకాశమో ఇవ్వాల్సిందే తప్పదు. కనుక ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి, అంటే వాక్యం లేకోకుండా నీవు పవిత్రపరచబడవు, పరిశుద్ధపరచబడుటకై దాని కొరకు తను తానే అది యేసుక్రీస్తు వారు అందుకే అప్పగించుకున్నాడు. ఈరోజు మనకి ఇచ్చాడు ఏంటంటే వాక్యం. ఎబ్రీ పత్రిక 10:21, 22లో ఉన్నాం మనం. నిర్మలమైన ఉదకముతో స్నానం చేసిన శరీరములు గలవారమనై ఉండి విశ్వాస విషయములో, ఏం విషయములో? సంపూర్ణ నిశ్చయత కలిగి. విశ్వాస విషయంలో ఎలా ఉండాలంట? అస్సలు మనకి ఎక్కడా కూడా అవిశ్వాసం అనేది రాకుండా సంపూర్ణ నిశ్చయతతో ఉండాలా, నిలకడగా ఉండాలా. యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు, అది ఎప్పుడైతే విశ్వాసం ఉంటుందో అప్పుడు సంపూర్ణమైన నిశ్చయత గలవారే దేవుని యొద్దకు చేరుతావు. ఎక్కడ చేరుతావు? యథార్థమైన హృదయంతో మనం దేవుని సన్నిధిని చేరుతాం అంటే అర్థం ఏంటి? సహవాసం, కూటం. దేవుని సన్నిధి ఎక్కడుంది? దేవుని సన్నిధి, ఇప్పుడు దేవుని సన్నిధి ఉంది మనతో.
ఇక్కడ కూడుకున్నాం మనం. ఎలా ఎలా కూడుకోవాలి? యథార్థమైన హృదయంతో సంఘంలోకి రావాలి. మనం అన్నీ పెట్టుకొని లోపలికి వస్తాం, అన్నీ పెట్టుకొని అలాగే పోతాం. అలా రాకూడదు. వచ్చేటప్పుడు ఎలాగ రావాలి? యథార్థమైన హృదయంతో లోపలికి రావాలి, యథార్థముగా దేవుని ఆరాధించాలి, యథార్థముగా బయటికి వెళ్ళిపోవాలి. అలా రమ్మంటున్నాడు దేవుని సన్నిధికి. దేవుని సన్నిధికి ఎలా రమ్మంటున్నాడు? యథార్థమైన హృదయంతో దేవుని సన్నిధికి, అంటే సంఘముగా కూడుకోవడానికి నువ్వు అలా రావాలి. యథార్థమైన హృదయం లేకపోతే మనకు వాక్యము ఉదికినప్పుడు మనకు ఆ యథార్థమైన ఆలోచన ఉండదు కనుక, ఇంకా పాపపు నిలువ మనలో ఉంటుంది కనుక మన మనసు కలుషితం అవుతుంది. పాపం పోగొట్టుకోవడం కంటే పాపం చేయడానికి ఎక్కువ అవకాశం వస్తుంది. వాగ్దానం చేసినవాడు దేవుడెవరు? నమ్మదగిన దేవుడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చయముగా ఖచ్చితంగా ఏం చేయాలి? నువ్వు పట్టుకోవాలి. ఏం ఒప్పుకున్నావు? నేను దేవా నీ కోసం బ్రతుకుతా, నేను నీ కోసం జీవిస్తా అని నువ్వు ఏం చేసావు? ఒప్పుకున్నావు. దాన్ని బట్టి నువ్వు ఏం చేయాలి? ఇప్పుడు దాన్ని ఖచ్చితంగా నువ్వు పట్టుకోవాలి. 24లో ఇప్పుడు చెప్తున్నా చూడండి. ఈ 22వ వచనములో దేవుని సన్నిధికి చేరుదు అన్నాడు కదా, దాన్ని 24లో చెప్తున్నాడు. కొందరు మారుకొనుచున్నట్టుగా. అది ఆన్సర్ వచ్చిందా? సమాజం అని పైనది సన్నిధి. దేవుని సన్నిధి అంటే ఏమని అర్థమైంది ఇప్పుడు? అది సమాజంగా కూడటం, అంటే సంఘంలో కూడటం. దాని ఆన్సర్ కింద చెప్తున్నాడు. కూడండి యథార్థ హృదయంతో దేవుని సన్నిధికి రండి అని చెప్పి పైన దేవుడు నమ్మదగిన వాడు కనుక నిశ్చయంగా నువ్వు దేవుని దగ్గర ఏదైతే ఒప్పుకున్నావో పట్టుకో దాన్ని అన్నాడు. కింద వచ్చి ఏమంటున్నాడు అంటే, కొందరు మానుకుంటున్నారు, ఇంకా సమాజంగా కూడటం మానక ఒకరికొకడు హెచ్చరించుచు. దేవుడు చెప్పాడు. ఖచ్చితంగా మీరు హెచ్చరిస్తున్నారా ఈ విషయంలో? ఇది దేవుడు చెప్పాడండి, మీరు ఖచ్చితంగా హెచ్చరించాలా. హెచ్చరిస్తున్నారా? సంఘానికి ఎవరైనా రాకపోతే మీరు తర్వాత వారిని కలిసినప్పుడు కానీ ఫోన్ల ద్వారా కానీ హెచ్చరిస్తున్నారా? ఆజ్ఞ అతిక్రమం అవుతుంది. లేకపోతే ఇక్కడ హెచ్చరించమంటున్నాడు. చాలామంది రావడం లేదు. నాకెందుకు లేని మనం పట్టించుకోకపోతే నువ్వు దేవుని మాటను ధిక్కరిస్తున్నావు. ఎంతమంది ఎక్కించారని చెప్పండి, హెచ్చరిస్తున్నారో చెప్పండి. పోయిన వారము చాలామంది రాలేదు. ఎంతమంది ఫోన్లు చేసి నెక్స్ట్ వారం ఆదివారంకి రండి, అది పాపము, అలా చేయకూడదు, దేవుడు దూరం అవుతారని 5 నిమిషాలు కేటాయించి రాని వారందరినీ ఫోన్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అంటే ఆత్మీయత అనేది మనకే, ఈ లోపల ఉన్న వాళ్ళకే మనం సువార్త ప్రకటించి వాళ్ళని బలపరచలేకపోతున్నామే. బయట ఉన్న వాళ్ళకి వెళ్ళి ఎప్పుడు మనం బలపరుస్తాం? ఇది బాధ్యత తప్పనిసరిగా తీసుకోవాలి, ప్రతి ఒక్కరూ తీసుకోవాలి. బైబిల్ అంటుంది, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడటం మానక ఒకరిని ఒకడు ఏం చేయాలి? హెచ్చరిక చేయాలి. ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. మనకైతే మన పోకడ, మన లోకము వదిలి వెళ్ళిపోవడం చూచే కొలది. నువ్వు ఆత్మీయ స్థితిలో ఎంత ఎదుగుతున్నావో అంతగా ఇతరుల కోసం పట్టించుకుంటావు. ఆత్మీయ స్థితిలో ఎదిగిన వాడే ఇతరుల కోసం కూడా పట్టించుకుంటాడు. ఎందుకంటే ఒక వ్యక్తి నశించిపోవడం అతనికి ఇష్టం ఉండదు. మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ఎలాగూ చేయొచ్చు? సమాజంగా కూడుకొని వారిని హెచ్చరించుట అని అర్థం. ప్రేమ చూపుటకును, ఎక్కడ? సంఘములో మనిషి పట్ల. సత్కార్యములు చేయుటకు. ఏ కార్యాలు చేయాలి? ఒకటి ప్రేమ, రెండోది సత్కార్యములు. కార్యములు అంటే క్రియ కదా, ఖచ్చితంగా క్రియ రూపంలో మనం కార్యాలు చూపించాల్సిందే. ప్రేమ చూపాలి సంఘంతో. సంఘానికి ప్రేమ చూపలేకపోతే మనం బయట ఉన్న వాళ్ళకి ఎలా చూపిస్తాం? సంఘానికే ప్రేమ చూపలేకపోతే, సంఘంలోనే సత్కార్యములు చేయకపోతే ఎలా అవుతుంది? అందుకే సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పుకోనని ఆలోచించాలి. ఒకరినొకరు ఏం చేయాలి? పురికొల్పుకోవడం అంటే కింద ఏమన్నాడు? రేపాలి. ఎందుకు దేవుని దగ్గర రాలేదు అని వారిని రేపాలి, వాళ్ళకి చెప్పాలి. ఏ విధంగా అయినా సరే వారు రేపు వారం దేవుని దగ్గరికి వచ్చేటట్టుగా నువ్వు చెయ్యాలి. ఈ వారం ఆయన వచ్చేటట్టుగా మోషే రాలేదనుకో, మోషేకి ఫోన్ చేసి ఎందుకు రాలేదు సహోదరుడా, రావాలి, దేవుని దగ్గర రావాలని అతను ఏదో రకంగా తీసుకుని వస్తే, నువ్వు నెక్స్ట్ వారం రాకపోతే అతను నీకోసం మళ్ళా నిన్ను కూడా అదే అలాగనే పురిగొలుపుతాడు, లేకపోతే రేపుతాడు. అలా ఒకరి పట్ల ఒకరు బాధ్యత కలిగి సంఘంలో ఏం చేయాలి? మనము ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయాలి. ఒక వ్యక్తి రక్షించబడటం అనేది చాలా ముఖ్యము.
ఒక వ్యక్తి నశించిపోకూడదు. అందుకే ఆ మాట చెప్తున్నాడు. కిందికి వస్తే 26 మనకు తెలుసు, మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపానికి ఇక బలీకను ఉండదు, కానీ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురుచూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇకను ఉండును. దానికి ఉదాహరణగా, ఎవడైనా మోషే ధర్మశాస్త్రము నిరాకరించిన ఎడల 2-3 సాక్షుల మీదట కనికరింపకుండా వాడిని చంపేస్తారు. ఇట్లుండగా అదిగో ఏమన్నాడు ఇక్కడ, దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునో మీకు తోచును. అంటే మీరే ఆలోచన చేసుకోండి. ఇంకా మోషే విషయములో అలా అయినప్పుడు, చంపేసినప్పుడు, ఇది కొత్త నిబంధన. ఈ విషయంలో యేసుక్రీస్తుని పాదాల కిందకి త్రొక్కేస్తే అంటే అర్థం ఏంటి? సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం వచ్చిన తర్వాత కూడా మీరు సంఘంగా కూడకపోతే, సంఘముగా కూడకపోవటం వల్లేనండి పాపము అవుతుంది. ఎక్కడికి దారితీస్తుంది? నువ్వు సంఘానికి కూడుకోవు, అది ఎక్కడికి దారితీస్తుంది? ఒకటి లోకం వైపు నిన్ను మళ్ళిస్తుంది. ఇంక సంఘానికి రానోడు ఎక్కడ మళ్ళీ చెప్పండి మీరే. లోకం అంటే ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవోపడంబం. వస్తున్నవాడే రెగ్యులర్గా ఈ విషయాల్లో పడిపోయి ఉంటాడు. ఇక నువ్వు రాకపోతే ఇంకేమవుతావు? గ్యారంటీగా శరీరాశ, నేత్రాశ, జీవోపడంబంలో ఖచ్చితంగా పడిపోతాడు. పడిపోవడమే ఏమిటి అర్థము? దాని అర్థం ఏంటి? పాపం. అదే పాపం. అంటే దేవుని దగ్గరికి రాకపోతే జరిగేది ఏంటంటే నిన్ను డైవర్ట్ చేస్తుంది. పాపం చేసి బుద్ధిపూర్వకంగా పాపం చేసేటట్టుగా నిన్ను లాకపోతుంది లోకము. అప్పుడు నువ్వు ఖచ్చితంగా అగ్నిగుండానికి, దేవుని శిక్షకు పాత్రుడువు అవుతావు అని చెప్పడమే అక్కడ. కుమారుని, దేవుని కుమారుని కూడా నువ్వు కాళ్ళ కిందకి వేసుకున్నావు, పాదాల కిందకి వేసుకున్నావు. ఏమండి, యేసుక్రీస్తుని మన పాదాల కిందకి వేసుకుంటే ఎట్లా? తల మీద పెట్టుకోవాలా? క్రీస్తుని పాదాల దగ్గరికి వేయాలా? సంఘానికి ఆయన శిరస్సు, కానీ నువ్వేమైపోయావు? ఆయనకు శిరస్సు అయిపోయావు అని చెప్తుంది బైబిల్ ఇక్కడ. కృపకు మూలముగా ఆత్మను తిరస్కరించేవాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడును, మీకే వదిలేస్తున్నాను నేను ఇంకా అంటున్నాడు అక్కడ. 30 పగ తీర్చుకునుట నా పని, నేనే ప్రతిఫలము ఇత్తుననియు, మరియు ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చును అనియు చెప్పిన వానిని ఎరుగుదుము కదా. జీవము గల దేవుని చేతిలో పడుట అంటే అర్థం ఏంటి ఇక్కడ? ఈ మాట పైన 29కి సంబంధించిండేది. పగ తీర్చుట నా పని అంటే అర్థం ఏంటి? నువ్వు దేవుని కుమారుని పాదాలతో త్రొక్కితే నేను పగ తీరుస్తా. మరి పగ తీర్చుకుంటాను నేను నీ పట్ల. యేసుప్రభుని కాదన్నందుకు ఉగ్రత ఎవరి మీదకి వచ్చింది? ఇశ్రాయేలు మీదకి వచ్చింది, యూదుల మీదకి వచ్చింది. ఈరోజు యేసుప్రభునే నువ్వు పాదాల దగ్గరికి, యేసుప్రభు నమ్ముకొని యేసుప్రభును వదులుకుంటే ఖచ్చితంగా నీ మీదకి నేను పగ తీర్చుకుంటా అంటున్నాడు దేవుడు. అంతేనా లేదా? ఎవరి చేతిలో పడ్డావు అంటున్నాడు చివరికి 31వ వచనంలో? జీవము గల దేవుని చేతిలో పడ్డావు. అసలు భయంకరం అది. నువ్వు ఆయన చేతిలో పడ్డావు అంటేనే భయంకరం. అట్లాంటి వాని చేతిలో పడ్డావు అంటాడు చూడండి. నా చేతిలో దొరికేవో రేపు నువ్వు అంటాడు కదా ఎస్ఐ. ఫర్ ఎగ్జాంపుల్గా మనము పోతూ ఉంటాము, ఏ తప్పు దొరికింది కాబట్టి వీడు దొరికించుకోవాలరా వీళ్ళని అనుకుంటాడు వాడు. దొరికినామనుకో అప్పుడు ఏమవుతుంది చెప్పండి? ఏ తప్పు చేయనప్పుడు వీడు దొరకలరా అనుకుంటాడు. ఆయన మాట వినకపోతే మనం ఆయనకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు అప్పుడు ఎస్ఐ చేతిలో ఏదో తప్పు దొరికి, లైసెన్స్ లేకో ఇంకోటి లేకో మనం దొరికామనుకో వాని చేతిలో, నా చేతిలో దొరికినవారు ఇప్పుడు నువ్వు అంటాడు. అంటే ఇప్పుడు దేవుని చేతిలో మనం ఉన్నాం. ఎవరి చేతిలో ఉన్నామో అంటే ఎప్పుడైతే మనం ప్రభువైన యేసుక్రీస్తు అని ధిక్కరిస్తామో, బుద్ధిపూర్వకంగా పాపం చేస్తామో, ఎవరి చేతిలో పడ్డాం మనము? దేవుని చేతిలో ఉన్నాం. ఆయన చేతిలో నుంచి నువ్వు విడిపింపబడలేవు అని అర్థం. ఆ మాట చెప్పడానికి దేవుని చేతిలో పడుట భయంకరము అని అన్నాడు అన్నమాట. అంటే అంత భయంకరమైన శిక్ష ఉంటుంది, జాగ్రత్త. 32 అయితే మీరు
ఆ పైన ఉన్న మాటని మళ్ళీ కిందికి చెప్తున్నాడు. వెలిగింపబడిన అంటే అర్థం ఏంటి? సత్యమును గురించి తెలుసుకున్నవాడు ఏమవుతాడు? వెలిగింపబడతాడు. ఈ మాట మళ్ళీ మనకు 6వ అధ్యాయము 4వ వచనంలో కూడా ఉంటుంది. ఈ మాట మనకు ఉందా మాట? ఒక్కసారి వెలిగింపబడి, చాలు వదిలేయండి, ఇక్కడికి వద్దాం మరలా. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములు జ్ఞాపకము తెచ్చుకునుడి. ఒక విధముగా చూచితే మీరు నిందలు బాధలు అనుభవించుట చేత 10 మందిలో ఆరడిపడితిరి. మరి ఒక విధముగా చూచితే వాటిని అనుభవించు వారితో పాలివారై ఉంటిరి. ఏలయనగా ఎలాంటి వారిని కరుణించారు? వీళ్ళు ఖైదులో ఉన్నవారిని కరుణించారు. మీకు మరీ శ్రేష్టమైనది స్థిరమైనదినైన స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి, అదిగో మీ ఆస్తి కోల్పోవటం కూడా సంతోషముగా ఒప్పుకొంటిరి. అదిగో మీ ధైర్యము అంటే అర్థం ఎందుకు చెప్తున్నాను ఇక్కడ? ఆ పైనుంచి ఎందుకు చెప్పుకుంటూ వస్తున్నాడు ఇవన్నీ? యేసుప్రభు నమ్ముకున్నారు, ఆయన రక్తంలో కడగబడ్డారు, సదాకాలం మీరు రక్షించబడాలి, పరిశుద్ధపరచబడాలి, సంఘంగా కూడుకోండి, సంఘాన్ని వదలొద్దండి, పాపం చేయకండి, దేవుని చేతిలో పడతారు చూడు జాగ్రత్త, యేసుప్రభుని ఎందుకు వదులుకుంటారు మీరు అని చెప్పి కిందకు వచ్చేపాటికి ఏమంటాడు? మీరు ఎన్నెన్ని కార్యాలు చేశారు తెలుసా ఒకప్పుడు, అన్నన్ని కార్యాలు చేసిన మీరు ఇప్పుడు మళ్ళీ యేసుప్రభుని పాదాల కిందకి వేసుకుంటారు అని అర్థం. ఒకప్పుడు దేవునిలో ఉన్నప్పుడు మీరు ఖైదీల్ని కనుకరించారు, ఆయన మీ ఆస్తులు పోగొట్టుకున్నారు, దేవునికి ఎంతెంతో ఇచ్చారు, ఇప్పుడేంటి మీరు ఇలా తయారైపోయారు అని అర్థం. అది చెప్పేది అర్థమైందా? మీరే దేవుని కార్యాల్లో ముందుండి అన్నే కార్యాలు చేసి ఇప్పుడు మీరే యేసుప్రభుని పాదాల దగ్గరికి కిందికి వేసుకున్నారేంటి? మీరే సంఘానికి రాకుండా తయారైపోయారేంటి? మీరే కూడుకోకుండా తయారైపోయారేంటి? ఇది తప్పు కదా. ఒకప్పుడు ఎలా తయారయ్యారు, ఒకప్పుడు ఎలా ఉన్నారు, ఆ స్థితి మరలా తెచ్చుకోండి అని చెప్పడమే కదా ఈ మాటలు. అందుకే కదా ఈ విషయాలు చెప్పాల్సి వచ్చింది వాళ్ళకి. 34 చూడండి, మళ్ళీ చదువుదాం. ఏలైనగా మీరు ఖైదీలో ఉన్నవారిని కరుణించి, మీకు మరీ శ్రేష్టమైనది స్థిరమైనదైన స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి, మీ ఆస్తి కోల్పోవటకు సంతోషముగా, ఇది ఒకప్పుడు కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టుకుడి. మళ్ళీ మీరు వెనక్కి వెళ్ళిపోకండి, అధైర్యపడకండి అని అర్థం. మళ్ళీ ధైర్యపరుస్తున్నాడు కదా. దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానం పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై, అంటే వీళ్ళకి ఓరిమి లేదు, ఇప్పుడు వెంటనే పడిపోతున్నారు. దేవుని పట్ల ఓరిమి లేదు, ఎదురు చూసే స్వభావం లేదు. 37 ఇక కాలం బహుకొంచెముగా ఉన్నది, ఒకవేళ పడిపోయారనుకో చాలా ఇబ్బంది, అంతవరకు సహించాలని చెప్పాడు కదా. అది వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును కానీ అతడు వెనక తీసిన ఎడల. ఇప్పుడు వీళ్ళంతా ఏమయ్యారు? ఆన్సర్ వచ్చింది ఇది. రాను భక్తిలోకి పెరగకుండా వెనక్కి తీసేశారు. దేవుని దగ్గరికి రాకుండా, సంఘానికి రాకుండా, దేవుని దగ్గరికి సంఘంగా కూడుకోకుండా మొత్తం టోటల్గా వెనక్కి వెళ్ళిపోతున్నారు వీళ్ళు. అందుకే వెనక్కి తీసిన ఎడల అతని యందు నా ఆత్మ, అంటే ఇప్పుడు వెనక్కిపోయిన వాళ్ళందరూ దేవునిలో ముందుకు పోకుండా ఒకప్పుడున్న స్థితిని వదులుకొని విశ్వాసంలో ఉండకుండా అవిశ్వాసాలుగా మారుతుంటే దేవుని ఆత్మ ఏమవ్వదు? మనం దేవుని ఆత్మను సంతోషపెట్టే వాళ్ళగా లేమంటండి, దుఃఖపడుతున్నాడు అంటండి దేవుని ఆత్మ. అలా ఉంటే మనం కూడా, అయితే మనము నశించుటకు వెనక తీవారము. అది అంటే ఒకవేళ వెనక్కి తీస్తూ ఉంటే, దేవునికి దూరమవుతూ ఉంటే, దేవుని సన్నిధానానికి రాకపోతూ ఉంటే వీళ్ళంతా ఏమవుతున్నట్లా? అంతే, వెళ్ళిపోతున్నారు వాళ్ళు. వెనక్కి వెళ్ళిపోతున్నారంటే నశించిపోతారని అర్థం. ఇంకా దేవుని సన్నిధిలోనికి రాకోకుండా వారు నశించిపోతున్నారు. అయితే మనము నశించుటకు వెనక తీవారం కాము కానీ ఆత్మను రక్షించుకున్నటకు విశ్వాసం గలవారమై ఉన్నాము. విశ్వాసం గలవాడు ఎక్కడికి వస్తాడు? దేవుని సన్నిధికి వస్తాడు. అసలు విషయం అది 24 నుంచి 39 వరకు చెప్పే విషయము. ఆ పైనుంచి తీసుకొచ్చిందంతా ఎందుకంటే సంఘముగా కూడుకోండి, యేసుప్రభువును వదలకండి, సంఘములో దేవుని యొక్క ప్రేమ, విశ్వాసము, సమాధానము, నిరీక్షణ, దేవుని పట్ల ఆ యొక్క విషయాలు మీకు
చెప్పబడతాయి. అక్కడ మీరు దేవుని దగ్గరికి రండి. ఉదక స్నానం చేత మీ యొక్క కలంకం అంతా తీసివేయబడే స్థలం అదే, దేవుని సన్నిధి అది అని చెప్తున్నాడు. ఆ దేవుని సన్నిధికే రాకపోతే ఎలాగ మనము? అప్పుడు మనం భయంకరమైన పాపం చేసిన వారిగా మారుతాం అని అల్టిమేట్గా చెప్తున్నారు. వెనక్కి తీయొద్దు. వెనక్కి తీస్తే మీ ఆత్మ నశించిపోతుంది. నశించిపోవడం అంటే అర్థం ఏంటి? నరకానికి వెళ్ళిపోతుంది. దేవుని రక్షించుకోలేవు, నశించిపోతావు అని చెప్తున్నాడు. కనుక ఈ విషయాలు మనం కూడా అర్థం చేసుకొని దేవుని సన్నిధిలో ఎంత ఎక్కువగా ఉంటే అంత మేలు, ఎంత ఎక్కువగా కూడుకుంటే అంత మేలు. దేవుని గ్రంథం చదువుతూ దేవుని చిత్తాన్ని నెరవేర్చుకుంటూ ఉంటే ఖచ్చితంగా మనం కూడా మన ఆత్మను రక్షించుకోవడానికి అవకాశము ఉంటుంది. దేవుడి మాటలు దీవించునుగాక.